సహోదరి సహోదరులారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి మరికొన్ని విషయాలను గురించి నేర్చుకుంటకు ముందు కొత్తగా మన ఛానల్ చూసేవారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా యేసయ్యా, నీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. గడిచిన దినాలని కృపల భద్రపరిచి మమ్మల్ని రక్షించి కాపాడినందుకే వందనాలు స్తోత్రాలు. ఇదిగో నా ప్రభువా, సమయం వరకు నీ కృపలో మమ్మల్ని క్షేమనిచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించేందుకే నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ఇదిగో నా ప్రభువా, మరి యొక్క దినం ప్రభువా నీ యొక్క పరిశుద్ధ లేఖనంలో నుండి మరికొన్ని విషయాలు మేము ధ్యానిస్తుండగా మీరు మాతో పాటు ఉండండి నాయన. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఆయా బలపరచండి. మరి ముఖ్యంగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాలను మాకు దయచేయమని, ఆయా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని, నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరచమని, నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన నిత్య జీవితంలో అనేక రీతులుగా మనం ప్రవర్తిస్తుంటాము. ఎగ్జాంపుల్, మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒక రీతిగా మనం ప్రవర్తిస్తుంటాము. మరి బయటి ప్రపంచానికి వచ్చినప్పుడు మళ్ళీ ఒక రీతిలో మనం మన జీవితాలను గడుపుతుంటాం. మొత్తానికి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని యందు భయం భక్తి ఉన్నట్లు ప్రదర్శిస్తూ, మళ్ళీ యథావిధిగా దేవుని మందిరాన్ని దాటి వచ్చిన తర్వాత సాతాను ప్రలోభ పెట్టినప్పుడు సాతాను యొక్క క్రియలను మనం జరిగిస్తూ సాతానుకు అనుకూలంగా మనం జీవిస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. అయితే ప్రియులారా, దేవుని మందిరంలో ఒక తీరుగా, సమాజంలో ఒక తీరుగా మనం జీవించడం మంచిది కాదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ఈరోజు మనం మంచి అంశం గురించి నేర్చుకుందాము. మనం నేర్చుకుని పోయే అంశం ఏంటంటే నటించకండి. ఈనాడు ప్రపంచ యావత్తు మనుషులు రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. రకరకాలుగా జీవిత గమనంలో నటిస్తూ జీవిస్తున్నారు. కొంతమంది స్వార్థంగా జీవిస్తూ, భక్తి లేని జీవితాన్ని జీవిస్తూ, ప్రభు సన్నిధిలో దూరంగా, ఆయనకు అనుకూలంగా ఉండకుండా తమకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటారు. అందుకే బైబిల్ గ్రంథం చక్కని మాట ఉంది, పైకి భక్తిగా నటించుచు అని అంటారు. అంటే ఈనాడు సమాజం ఎలాగుందంటే భక్తిగా నటిస్తున్నారు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించని బిడ్డలుగా జీవిస్తున్నారు. అందుకే బైబిల్ లేఖనం తెలియచేస్తుంది. బైబిల్లో మనం అనేక మందిని చూస్తుంటాం, నిత్య జీవితంలో నటిస్తూ జీవిస్తుంటారు, కానీ దేవునిలో జీవించడం కొరకు మనకు నటించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జీవితంలో యేసు క్రీస్తు ప్రభు వారు సెలవిచ్చిన మాటల ప్రకారం మనం జీవిస్తూ మన జీవితాన్ని మనం నడుపుకున్నట్లు పోతే మనం నిత్య జీవితంలో నటించేవారిగా ఉండకూడదు. ఎందుకంటే ఆయన సెలవిచ్చినట్లు మాత్రమే మనం మన జీవితాన్ని గడుపుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు నటించేవారు చాలామంది కనిపిస్తారు. అందులో నేను కొన్ని మీ దృష్టికి తీసుకొని రావాల్సింది నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఆదికాండ గ్రంథం మనం చూసినప్పుడు 27వ అధ్యాయంలో 27వ అధ్యాయం చూడండి. అక్కడ కొన్ని వచనాలు మనం ధ్యానించుకున్నప్పుడు అక్కడ మొదటి వచనంలో ఉంది, ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుని ఏశావుతో, నా కుమారుడా, ఏమంటుండంటే, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణది నాకు తెలియదు, నాకు మరణం అనేది వస్తుంది, వృద్ధుడైపోయాను కాబట్టి వెళ్ళిపోతున్నా, అయితే నేను నిన్ను దీవించాలని ఆశిస్తున్నాను. ఆ వాక్య భాగంలో మనం చూస్తాం. అయితే నువ్వేం చేయాలంటే, నాకు మంచి భోజన పదార్థాలను సిద్ధపరచుకొని తీసుకొని రా, నేను మంచి దీవెనలు నీకు ఇస్తానని తన కుమారుడైన ఏశావుతో చెప్పినట్లు మనం చూస్తాం. ఈ మాటలు తన తల్లి అయినటువంటి రెబెక్కమ్మ గారు విన్నారు. ఇని ఆయన అంటాడు, నా వేటకెళ్ళి నేను భోజనం తీసుకొస్తాను, వెళ్ళిపోతాడు. ఈ లోపుగా తల్లి తన చిన్న కుమారుడైనటువంటి ముద్దుల కుమారుడైన యాకోబుతో ఈ విషయం తెలియజేస్తుంది, అయ్యా, నీ నాన్నగారు నీ అన్నను దీవించాలని కోరుకుంటున్నాడు కాబట్టి మంచి భోజన పదార్థం సిద్ధపరచుకొని రమ్మాడు, నువ్వు మందలోకి వెళ్ళి 2 మేకపిల్లని తీసుకొచ్చి వధించుకొని తీసుకురా, నేను మంచి చక్కని భోజన పదార్థాలు తయారు చేస్తాను, డాడీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన ద్వారా దేవుని దీవెనలు పొందుకుందురు అని చెప్పినప్పుడు యాకోబు అలాగనే ప్రవర్తిస్తాడు. తల్లి కూడా ఆ విధంగా భోజన పదార్థం తయారు చేసి తన కుమారునికి దీవెనలు రావాలనే ఉద్దేశంతో చిన్న కుమారునికి తన ప్రేమను కనపరుస్తూ భోజన పదార్థాన్ని తయారు చేసి చిన్న కుమారుతో ఇచ్చి, నీ వెళ్ళి నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన దీవెనలు పొందుకోమని చెప్తుంది. అప్పుడు 17వ వచనంలో మనం చూస్తాము, 27వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది అన్నమాట, తాను సిద్ధపరిచిన రుచిగల భోజనమును రొట్టెలను
తన కుమారుడు యాకోబు చేతికి ఇయ్యగా, చూడండి తల్లి తయారు చేసింది, మరి ఆ పదార్థాలను తీసుకెళ్ళి తండ్రి చేతికి ఇచ్చిండు. ఇచ్చినప్పుడు ఏమైంది, యాకోబు భోజన పదార్థం తీసుకుని తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రితో మరి చెప్తున్న మాటలను మనం ఇక్కడ చూస్తాం. ఆదికాండం 27వ అధ్యాయంలో మరి 22వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం. యాకోబు తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు తడవు చూచి, స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులే అనెను. చూడండి, తండ్రిని మోసగిస్తున్నాడు చిన్న కుమారుడు. అన్నలాగా మారువేషం వేసుకుని వచ్చి, మరి నాయనా నేను ఏశావుని అన్నప్పుడు, ఏశావేనయ్యా అయితే దగ్గర రా నేను తడవు చూస్తున్నప్పుడు తన చేతులతో ఇట్లా ముట్టినప్పుడు చేతులు మాత్రం ఏశావు లెక్కనే ఉన్నాయి, నీ స్వరం మాత్రం యాకోబు లెక్క ఉన్నది అని తండ్రి మరి అక్కడ అనుమానపడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ తండ్రిని మోసం చేస్తున్నటువంటి చిన్న కుమారుడు ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఆయన అంటుండు, సరే ఎవరైతే పర్లేదు కానీ ఇక్కడ ఏమంటుండంటే యాకోబును నేనే అని తన తండ్రి ఎదుట బాజాప్తుగా ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, తండ్రిని మోసం చేస్తూ దీవెనల కొరకు అన్నను మోసం చేస్తూ తండ్రి యొక్క సలహా మేరకు తల్లి ద్వారా మరి ఈ ప్రక్రియ అంతా సాగుతున్నట్లు మనం చూస్తున్నాం. అందుకే యాకోబు స్వరం విన్నాడు, స్వరాన్ని మాత్రం యాకోబే ఉంది, చేతులు మాత్రం మరి ఏశావులకు కనిపిస్తున్నాయి అని అంటుండు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మనం కూడా అంతే. మనం దేవుని ఎదుట అనేక రీతులుగా భక్తిగా మరి మంచిగా జీవించవచ్చు, కానీ మన లోపల చూస్తే మన జీవితం దేవునికి అసభ్యకరంగా అసహ్యంగా ఉంటుంది. కొంతమంది జీవితాలు చూసినప్పుడు అలా ఉండవచ్చు. అయితే దేవుని బిడ్డారా, దేవుని ఎదుట నీవు నేను మరి ఎట్లా యథార్థంగా ప్రవర్తించే వారికి మాత్రం ఉండాలి. యాకోబులాగా అబద్ధం మాట్లాడి మారువేషంతో తండ్రిని మోసంగిచ్చే మరి ప్రయత్నం చేసినట్లు కాకుండా నీవు నేను దేవుని ఎదుట మరి యథార్థంగా నీతితో జీవించలేనప్పుడు మనం ప్రభువును మరి మోసగించిన వారమే అవుతాం. అందుకే ప్రియ మరి సహోదరులారా, ఇక్కడ అదే అంటున్నమాట, జీవితంలో మరి యాకోబు నటిస్తున్నాడు. తండ్రి దగ్గర తన అన్నలాగా నటిస్తూ దేవుని యొక్క తండ్రి దీవెనలు పొందుకోవాలని సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మరి ఇక్కడ వాక్యం అదే తెలియజేస్తుంది. ఎప్పుడైతే మరి సరే నీవు రా అని దగ్గరకు తీసుకొని యాకోబును ముద్దాడి అతనికి రావాల్సిన దీవెనలన్నీ మరి ఆయనకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం కూడా అంతే, పైకి భక్తిగా ఉంటాము, లోపల దేవుని శక్తిని ఆశ్రయించకుండా దేవుని మాటలు వినకుండా నటిస్తూ జీవించేవారు ఈ లోకంలో అనేక మంది కోకళ్ళుగా మనకు కనిపిస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనంలో తెలియచేస్తుంది. మరి ఒక విషయం మనం గమనిద్దాము. ఇక ఇంకొక విషయం ఏంటంటే, దెలీలా అనే ఒక స్త్రీ ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినప్పుడు సంసోను దగ్గర అక్కడ చోరేకులోకి పోయినప్పుడు అక్కడ దెలీలాను మోహిస్తాడు సంసోను నాజీరు వ్రతం చేయబడినటువంటి వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తి. ఆయన న్యాయాధిపతి, బలవంతుడు, ధైర్యవంతుడు, సాహసశీలి. అయితే దేవుని బిడ్డలారా, అంత గొప్ప ధైర్యశాలి, అంత గొప్ప బలవంతుడు, ప్రభు చేత మరి ప్రతిష్ఠించబడినటువంటి అంత గొప్ప దైవజనుని మరి సాతాను వలలో చిక్కించుకున్నది దెలీలా. మరి మోహపు చూపులో పడి ఆమెను మోహించినట్టుగా మనం చూస్తాం. అయితే ఆ దెలీలా ఫిలిస్తీన్లకు సంబంధించినటువంటి అన్యురాలు. ఇప్పుడు ఆమె ఏం చేసేదంటే, ఎటుబడి ఆయనలో ఉన్న బలాన్ని తీసి ఆ బలం యొక్క రహస్యాన్ని తెలుసుకొని తన ప్రజలకు మరి బట్టబయలు చేసి ఆయనలో ఉన్న శక్తిని శక్తిహీనంగా చేయాలనే ఉద్దేశంతో మరి సంసోను నుండి తన బలాన్ని ఎక్కడుందో తెలియజెప్పాలని ఆమె అనే విధంగా కోరుచుండేది. అయితే ప్రియులారా, ఇక్కడ అంటారన్నమాట, ఎవరైనా సాతాను వలలో చిక్కినప్పుడు, లేకపోతే స్త్రీ మోహపు వలలో పడిపోయినప్పుడు తన తొడ మీద బండబెట్టుకొని మరి యాకోబు సంసోనును ఈ విధంగా లాలిస్తూ తనలో ఉన్నటువంటి గూఢమైన ఆ బల రహస్యాన్ని మరి తెలియచేయవలసిందిగా మరి చిన్న పాట పాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంత కోపమేలరా సంసోను వీరా, ఇంత కోపమేలరా సంసోను వీరా, పంతమాన పైన నీకు ఇంతదనుక తెలియదటరా,
పంతమాన పైన నీకు ఇంతదనుక తెలియదటరా, ఇంత కోపమేలరా సంసోను వీరా అని దెలీలా తన ప్రియుని తన తొడల మీద పండబెట్టుకుని తన రహస్యాన్ని లాగాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆఖరికి తట్టుకోలేని స్థితిలో సంసోను పడగొట్టాలనే ఉద్దేశంతో ఆ దెలీలా మోసపు మాటలతో చిక్కించుకొని ఇక్కడ మనం తన జీవితాన్ని భంగపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ న్యాయాధిపతి గ్రంథంలో 16వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, చూసారా, అనుదినము మాటల చేత శోధిస్తుంది, బాధ పెడుతుంది, కష్టపెడుతుంది. లాభం లేదని తట్టుకోలేక అనుదినము బాధను ఎందుకు తట్టుకోవాలనే ఉద్దేశంతో విసికి వేసారి తన ప్రియురాలికి తన రహస్యాన్ని తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, నటిస్తుంటారు. దేవుని బిడ్డల యొక్క బలాన్ని, ఆయన యొక్క శక్తిని మనం సాతానుడు గుంజుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. దానికి విసికి వేసారి ఆఖరికి దానిలో నుండి ఆ సాతానుకు తన యొక్క రహస్యాన్ని ఇక్కడ తెలియచేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి నటిస్తున్నది దెలీలా తన జీవితంలో సంసోన్ను ఫిలిస్తీయుల చేతికి అప్పగించాలని ఆ యొక్క సమయంలో నటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డారా, మనం కూడా కొన్ని సమయాల్లో దేనికో ప్రలోభపడి ఆశపడి మన జీవితాన్ని మనం తాకట్టు పెట్టడానికి, లేక మనం ఇతరుల ముందు దేవుని ముందు మనం నటిస్తుంటుంటాం. అలాంటి జీవితం మనకు కుదరదు. కాబట్టి దేవుని బిడ్డారా, జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కొనసాగించే వారమై ఉండాలి. మూడవ విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. మూడవ విషయాన్ని మనం చూసినప్పుడు దేవుని బిడ్డారా, సౌలు దావీదును చంపాలని నటిస్తున్నాడు. సౌలు దావీదును చంపాలని నటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథంలో 18వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చదువుకున్న పోయినప్పుడు సౌలు ఏం చేస్తున్నట్టే తన దావీదును ఫిలిస్తీయుల చేతికి తన శత్రు సైన్యానికి ఆయనను అప్పగించినట్లయితే తనకు ఎదురులేదు అనే ఉద్దేశంతో, దావీదును చంపేయవచ్చు అనే ఉద్దేశంతో, తన బిడ్డని ఇస్తాడనే ఆశతో ఆయన ఒక ఆశ గొరుపుతూ తన బిడ్డలైనటువంటి ఒక ఆమెను అనగా మేరబును నేను నా ఇంటికి అల్లునిగా చేసుకుంటా, కానీ నీవు యుద్ధంలో వాళ్ళతో ఫిలిస్తీయులతో జయాన్ని పొందుకోవాలి అని ఒక కండిషన్ పెట్టినప్పుడు సౌలు నా జీవితం ఏపాటిది, నేనేంతటి వాడను అని అన్నా కూడా తొందర పెట్టి అతన్ని యుద్ధంలోనికి పంపించినట్టు. అక్కడ అయితే దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన దావీదు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడ యుద్ధంలో జయాన్ని పొందుకొని జీవించినట్టుగా మనం చూస్తున్నాం. దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడై ఉండేనంటుండు. ప్రతి విషయంలో దేవుని ముందు పెట్టుకొని దావీదు జీవించాడు. అందుకే ఎంత శోధన వచ్చినా కూడా సౌలు యొక్క కుట్రలో నుండి, అసూయల నుండి, ఆయన తనను చంపాలని ద్వేషించి చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తను దేవుని యందు మాత్రం భయము భక్తి అనేది విడిచిపెట్టలేదు. దేవునిలో సజీవంగా నటిస్తూ జీవించాడు. అంతేగాని ఇక్కడ సౌలు మాత్రం దావీదును చంపాలనే ఉద్దేశంతో తన ముందు నేను నీకు రాజ్యాన్ని ఇస్తా, నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా అని అబద్ధాలాడుతూ రకరకాలుగా శోధించి ఆయన ముందు నటిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈనాడు అంతే, డబ్బు కోసం, పదవుల కోసం, అధికారం కోసం, ధన వ్యామోహం కోసం ఈనాడు మనుషులు అనేక రీతిలుగా అమ్ముడుపోతున్నారు. దేవుని ఎదుట కొన్ని అసభ్యకరమైన కార్యాలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. అందుకే సాతాను వాళ్ళ చేత నటింప చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవింపజేస్తున్న నరకానికి పాత్రలుగా చేస్తున్నాడు సాతాను గారు. అందుకే ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, మనం అందరం ప్రభు సన్నిధిలో యథార్థంగా నీతిగా జీవించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే దావీదు ఎలాగైతే దేవుని తొలిగా తాను కలిగి ఉన్నాడో తన సమస్త విషయాల్లో కూడా ఆయన విజయాన్ని సాధించుకుంటూ వచ్చాడు. తన జీవితాన్ని యథార్థవంతంగా ప్రభు యందు జీవింపజేసుకున్నాడు. సౌలు మాత్రం నటిస్తూ దావీదును చంపాలని ప్రయత్నం చేసి చివరికి తానే అపజయాన్ని పాలైనట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఒక విషయాన్ని గురించి మనం నేర్చుకుందాం. అమ్నోను అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆయన దావీదు మహారాజు కుమారుడు. అయితే ఈ దావీదు మహారాజు కుమారుడు తన యొక్క దావీదు యొక్క కుమార్తె అయినటువంటి తామారును మోహించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. రెండవ సమూయేలు గ్రంథంలో చూసినప్పుడు 13వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుకుందాం.
తర్వాత దావీదు కుమారుడకు అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. చూడండి, దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించి. దావీదు కుమార్తె ఎవరు? తామారు. అంటే అబ్షాలోము చెల్లెలు అయినటువంటి తామారును మరి ఒక ఉపపత్ని అయినటువంటి మరి తన యొక్క కుమారుడైనటువంటి అమ్నోను ఈమెను మోహించినట్లుగా మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. జీవితంలో చూడండి దేవుని బిడ్డారా, సాతాను మనిషిని ఎలా మరి ప్రవర్తింప చేస్తాడంటే, తన సహోదరి అయినటువంటి మరి తన సొంత తండ్రికి పుట్టినటువంటి సహోదరిని దేవుని మరి కుమార్తెగా ఉన్నటువంటి లేక దైవజనుని కుమార్తెగా ఉన్నటువంటి ఆమెను తన అన్నగా వరుసకు ఉన్నటువంటి అతడు వావి వరుసలు లేకుండా ఆమెను మోహించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే దేవుని బిడ్డలారా, అమ్నోను అనేవాడు ఒక దుర్మార్గుడు. అతనికి ఒక మిత్రుడు యెహోనాదాబు. అతడు యెహోనాదాబు అని అతనికి ఒక మిత్రుడు. ఆ చెడ్డ సలహా ఏంటంటే, ఏది నువ్వు చిక్కిపోయి ఉన్నావు, చాలా తగ్గినట్టు అనిపిస్తుంది అంటే ఈ మధ్యలో అంటే ఏమి లేదండి, నేను ఫలానా విషయం అని తన మనసులోని మాట అతని స్నేహితునికి చెప్తాడు. ఈ పాడు స్నేహితుడు ఏం చెప్తాడంటే, అట్లా అయితే నేను మీ నాన్నగారితో మాట్లాడతా, మరి నీ నాన్నగారితో మాట్లాడితే మరి మీ చెల్లెల్ని కొన్ని రొట్టెలు తీసుకొని తయారు చేసుకొని నీకు తీసుకొచ్చి ఇస్తుంది, చేస్తా, నీవు ఆమెను మోహించి మరి అవి అనుభవించవచ్చు అన్నట్లు చెడ్డ సలహా ఇస్తాడు అన్నమాట మూర్ఖుడైనటువంటి స్నేహితుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకనాడు ఈ విషయాన్ని దావీదు మహారాజుకు తెలియజేస్తాడు యెహోనాదాబు. అయితే అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఇడు కపటంగా వెళ్ళిన వాడు ఎడుబడి దావీదు జీవిత మరి కుటుంబాన్ని చిందావందనం చేయాలనే ఉద్దేశంతో నటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అమ్నోను తన చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు నటించి, నాకు జ్వరం వచ్చింది, ఆమె ద్వారా కొన్ని అప్పములు చేసుకొచ్చి నాకు ఇచ్చినట్లయితే నేను తిని ఆరోగ్యవంతులుగా అయితే అని తన తండ్రికి చెప్పినట్లుగా మనం చూస్తాం. తండ్రి ఏమనుకుంటే, సరే అన్నగదా అని తన బిడ్డను మరి మంచి రొట్టెలు తీసుకొని పోయినప్పుడు అతడు అక్కడ ఆమెతో ఏమైందో చూద్దాం ఒకసారి. మనం బైబిల్ వాక్యంలో చాలా చక్కగా ఉంది. చూడండి దేవుని బిడ్డారా, 11వ వచనం చూద్దాం. 13వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అయితే అతడు భుజించవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము నాతో శయనించుమని చెప్పగా ఆమె ఏమన్నది? నా చెల్లి రా అని తన యొక్క చెల్లెలితో శయనించాలని పిలుస్తూ తామని బలవంతం చేసినప్పుడు దేవుడు సాతానుడు మరి వానికి లొంగిపోయింది. అందుకే ఆమె ఒక మాట అంటుంది, అన్న ఇది నీకు నాకు తగదు అని అన్నప్పుడు వినకుండా 14వ వచనంలో అంటాడు, అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో శయనించను అని ఉంది. దేవుని బిడ్డలారా, అవమానపరిచి ఆమెతో శయనించండు. అంటే ఇక్కడ కోపం ఏంటంటే, తన సహోదరుడు అబ్షాలోము మీద ఉన్న కోపంతో తన మరి చెల్లెలైన తామారును అనుభవించాలనే దురుద్దేశంతో తన చెడ్డ స్నేహితుని ద్వారా తన యొక్క జీవితంలో నటిస్తూ మంచిగా ఉన్నట్టు జీవిస్తున్నటువంటి ఆ యొక్క అమ్నోను చివరికి తన చెల్లెల్ని మరి ఆమెతో చేయించినట్లుగా పాపం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు అంతే, సమాజంలో అనేక మంది అనేక రీతులుగా చెడిపోతున్నారు, పడిపోతున్నారు. పాపిష్టి లోకంలో కూరుకొని పోయి పాపానికి ప్రాముఖ్యత ఇస్తూ దేవుని కార్యాలను పక్కకు పెట్టి దేవుని రాజ్యాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న సాతాను క్రియలను మరి అనుసరిస్తున్నారు దేవుని బిడ్డలారా. అందుకే మరి ఈనాడు వాక్యంలో తెలియచేస్తుంది, నటించకండి. అలా నటిస్తే మన జీవితం నటించి పాలవుతుంది. ఎందుకంటే ఈ లోకంలో నటించడం అంటే దేవుని మనం నటించే వారంగా ఉండలేము. అది ఆయన ఎదుట యథార్థంగా ఆయన తీర్పులోనికి మనకు రాక తప్పదు. అందుకే దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక మంది మరి తన జీవితంలో నటిస్తూ జీవిస్తున్నారు. చివరికి ఒక్క విషయం చెప్పి నేను మేము ముగిస్తాను. మరి మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 20 నుండి 25 వచనాల వరకు మనం చదువుకున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరి శిష్యుడైనటువంటి యూదా, ఇస్కరియోతు యూదా. ఇతను ఏం చేస్తున్నంటే, యూదా ఎప్పటిలాగానే 12 మంది శిష్యులు ఒకటిగా ఉంటూ ప్రభు మరి అమ్ముకొని 30 నాణ్యాలకు ఆయన నమ్మి ఆయన పట్టించాలని, మరి ఆ యొక్క శత్రువుల చేతికి యేసుక్రీస్తుని అప్పగించాలని, ఆ సైనికులు రాని వారికి అప్పగించాలని ప్రయత్నంతో ఆ డబ్బు తీసుకున్న తర్వాత అప్పటి నుంచి ఆయన నిద్ర పట్టలేదు, యేసయ్యని ఎప్పుడు అప్పగించాలని. అతను కూడా యేసుక్రీస్తు వారి యొక్క మరి పలు విధమైనటువంటి పరిచర్లో పాల్గొంటుండు, బోధనలో పాల్గొంటుండు, రొట్టె పెద్ద దాంట్లో పాల్గొంటుండు. కానీ ఆయన మరి అతను నటిస్తూ జీవిస్తున్నాడు. పైకి మంచిగానే భక్తిగా ఉంటుండు, దేశంతో సాహసంలో ఉన్నట్టు జీవిస్తుండు. కానీ లోపలంతా కుట్ర, కుయుక్తి, దగ, ద్వేషం, పగతో నింపుకున్నవాడై ఉండి యేసయ్యను ఆ యొక్క మరి సైనికులకు పట్టించాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారికి మరి అప్పగించడానికి వారి దగ్గర నుండి కొంత సొమ్ము ఆశించి ఆ సొమ్ము తీసుకొని
నేను ఎవరినైతే మరి ముద్దు పెట్టుకుంటాడో అతన్ని మీరు పట్టుకెళ్ళండి, అతనే యేసుక్రీస్తు అని ఆయన చెప్తాడు. ప్రభువును నమ్ముకున్నాడు, ప్రభు ఏదైనా ద్రోహ కార్యం చెలపెట్టినాడు, ఈ లోకంలో నటించాడు, శిష్యునిగా నటించాడు, దేవుని శిష్యునిగా నటిస్తూ తన జీవితాన్ని మరి పాడు చేసుకున్న వ్యక్తిగా మనం ఇస్కరియోతు యూదా జీవితంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలామంది ఇలాగే మరి డబ్బులకు అమ్ముడుపోతున్నారు, పదవులకు అమ్ముడుపోతున్నారు, అధికారాని కోసం మరి దాసం అంటున్నారు. అనేకులు దేవునికి ఇష్టమైన కార్యాలు చేయక అనేకమైనటువంటి వ్యతిరేక కార్యక్రమాల్లో ఈనాడు జీవిస్తున్నట్టుగా మన సమాజంలో చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ప్రియ సహోదరి సహోదరుడా, నీవు రక్షణ పొందిన నీవు, మారు మనసులో కలిగిన నీవు ప్రభు యొక్క కార్యాలను మాత్రం జరిగించే వారివే ఉండాలి. నిత్య జీవితంలో ప్రభుతో ఉండాలి. అంతేగాని నటిస్తూ సాతాను సహవాసంలో జీవిస్తూ ప్రభువును మోసగించిన వారికి మనము ఉండకూడదు. అందుకే నటించకండి అని మరీ నేను దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈ నటింపు జీవితం అనేది మనల్ని ఎప్పుడో ఒకనాడు మనల్ని పడవస్తుంది, మన జీవితాన్ని నాశనానికి నడిపిస్తుంది, అగ్నిగుండంలో మనల్ని పారదోలుతుంది, పరలోక రాజ్యాన్ని నుండి మనం దూరపరుస్తుంది. కాబట్టి నటించటం అనేది మనం మన జీవితంలో ఎప్పుడూ చేయకూడదు. అందుకే బైబిల్ గ్రంథం ఇంతవరకు మనం కొన్ని విషయాలని మాత్రం నేర్చుకున్నాం. నటింపు జీవితాలని మరి మోసకారిగా ఉన్నటువంటి మరి యాకోబు తన తండ్రిని దగ్గర నటిస్తున్నాడు అన్న యొక్క దీవెనలు పొందుకోవాలని. అలాగే సంసోను కూడా దెలీలా చేతిలో పడిపోయి పాపంలో చిక్కిపోయి తన యొక్క మరి ఆత్మీయ బలాన్ని లేకపోతే తన దైవికమైన శక్తిని కోల్పోవడానికి కారణం పాపంలో చిక్కిపోయాడు. దెలీలా ఒడిలో పండుకొని తన విజయపు రహస్యాన్ని బలం యొక్క రహస్యాన్ని తనలో ఉందని, తన తలను కొరిగించినట్లయితే బలవంతా పోతుందని ఆ రహస్యాన్ని తన యొక్క ప్రియురాలకు చెప్పినట్టుగా మనం తన నటించినటువంటి జీవితంలో మరి పతన జీవితానికి కారణమైనటువంటి దెలీలాని గురించి మనం నేర్చుకుంటున్నాం. అలాగే మరొక వ్యక్తి సౌలు దావీదును చంపాలని అనేక రీతిలుగా నటిస్తూ జీవించాడు. మరి ఇంకా తామారును అనుభవించాలని సొంత చెల్లెలని చూడకుండా కూడా అమ్నోను తన జీవితంలో నటిస్తూ ఆమెను అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి మన ప్రియులైన మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ముఖ్యులైనటువంటి ఒకడు ఇస్కరియోతు యూదా కూడా తన జీవితంలో నటిస్తూ ప్రభువును పట్టించాలనే ఉద్దేశంతో ఆయన దగ్గర డబ్బులు తీసుకొని వారి దగ్గర ఆయనకు డబ్బులకు అమ్ముడుపోయి ప్రభువును పట్టించి ఆయన్ని తన మరణానికి అప్పగించి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలాంటి నటింపు జీవితం వలన మన జీవితాలు, మన కుటుంబాలు, మన సమాజం మరి చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మనం కన్ను తెరుద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం, వాక్యంలో ఎదుగుదాం, ప్రార్థనలో, సాక్ష్యంలో, ప్రతి విషయంలో దేవునికి నమ్మకమైన ఇష్టమైన బిడ్డలుగా యథార్థవంతులుగా జీవించాలని కోరుకుంటూ నటింపు జీవితానికి మనం స్వస్తి పలికి దేవునిలో యథార్థంగా జీవిస్తూ నీతి నిజాయితీగా జీవించాలని కోరుకుంటున్నాను. నీ కుటుంబంలో నీ అన్నదమ్ముల మధ్య నటిస్తున్నావా, నీ తల్లిదండ్రులతో నటిస్తున్నావా, అక్కచెల్లెలతో నటిస్తున్నావా, నీ బంధువులతో, నీ స్నేహితులతో ఎలా జీవిస్తున్నావు? నీ జీవితాన్ని నటింపు జీవితంగా కొనసాగిస్తే ప్రయోజనం లేదు. సహోదరులారా, ఇప్పటికైనా మనం వాటిని స్వస్తి పలికి ప్రభు యొక్క చిత్త ప్రకారం ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను, మన వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభు సన్నిధిలో ఒకరిల్లు ప్రార్థన చేస్తూ ఆయన రాజ్యానికి వారసులుగా ఉండాలని మరి కోరుకుంటూ దేవుడిచ్చిన వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. సహోదరులారా, ముగింపులో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు నాయన. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోగలం నా ప్రభువా. శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడవు, సజీవం కలిగిన దేవుడు నాయన. మా పట్ల మీరు చూపిన ప్రతి ప్రేమకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కలువరి శిలువలో కాచే రక్తాన్ని బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, విన్న వాక్యం ప్రభువా నీరు కట్టి ఫలింపచేయండి నాయన. అయా ఈ వాక్యం ద్వారా పాపికి రక్షణ, విశ్వాసికి ఆత్మలో ఎదుగుదల కలుంటే కృప చూపించండి నాయన. ముఖ్యంగా నాయన ఈ ఛానల్ ద్వారా అయా వీక్షిస్తున్నటువంటి అనేకులను ప్రభుని బిడ్డలను వారిని అయా ముట్టండి, తాకండి. అయా మరి ఎవరైతే అనారోగ్యంతో, అస్వస్థతో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఉన్నారో బిడ్డలందరి వారి కుటుంబాలను, పిల్లలను జ్ఞాపకం చేసుకుని ఆయన వారి పరిచయను జ్ఞాపకం చేసుకుని నా ప్రభువ. వారికి కావలసిన సమస్త విషయాల్లో ప్రభువ నీ యొక్క రక్షణ కాపుదల దయచేయండి నా ప్రభువ. ముఖ్యంగా నా ప్రభువ ఈ వాక్యము నీరు కట్టి ఫలింపచేయండి నాయన. అనేక హృదయాల్లో ఫలించండి, కృప చూపించండి నాయన. అయా మరి ఈ వాక్యం ద్వారా మేము నీకు సాక్షులుగా, నీ రాకడ పర్యంతము నీకు నమ్మకమైన బిడ్డలుగా జీవించే కృప చూపించమని దిగు నా ప్రభువ. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి చిన్నలను, పిల్లలను, పెద్దలను, వృద్ధులను ప్రతి ఒక్కరిని ప్రభువ దీవించి ఆశీర్వదించని వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరచమని నీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామం గణపరుస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, ఇంతవరకు మీరు చూసినటువంటి ఛానల్ మీకు ఇష్టంగా ఉన్నట్లయితే మీరు దీని ద్వారా
మీరు మేలు పొందినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులు పంచండి, మరి పంపిణీ చేయండి. దీని ద్వారా అనేకులు దేవుని వాక్యం విని మారు మనసు రక్షణ అనుభవానికి వచ్చుటకు, బలం పొందుటకు మరి ఎంతో సహాయపడిన వారు అవుతారు. అట్టి కృపా దేవుడు మీకు, నాకు, మనందరికీ, చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయును గాక. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనందరి హృదయాలు ఫలింప చేయును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.